మీది మొత్తం 1000 అయింది. 2 లివర్స్ ఎక్స్‌ట్రా అనే ఒక్క వీడియోతోనే ఫేమస్ అయ్యారు కుమారి ఆంటీ అలియాస్ దాసరి సాయి కుమారి. ఇటీవల మస్తు వినబడిన పేరు ఇది. రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేసుకునే ఈమె ఒక్క వీడియోతోనే తెగ వైరల్ అయ్యారు. దాంతో ఆమె ఫుడ్ స్టాల్ ముందు జనాలు క్యూ కట్టడం మొదలుపెట్టారు. ఎక్కడెక్కడి నుండో వచ్చి మరీ కుమారి ఆంటీ ఫుడ్స్ టేస్ట్ చేసేవాళ్ళు. కొన్ని ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకునేవాళ్ళు. సెలబ్రిటీస్ కూడా వచ్చేవాళ్ళు. రీల్స్ మీమ్స్ చేయడంతో ఆంటీ ఫేమస్ అయిపోయారు. దీంతో రోడ్డు మీద వాహనాలకు రాకపోకలకు ఇబ్బంది మొదలైంది. ఇలా ఇబ్బంది కలగడంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. కుమారి ఆంటీ బిజినెస్ క్లోజ్ అయింది. ఇంత ఫేమస్ అయిన ఆంటీ బిజినెస్ క్లోజ్ అయిందన్న విషయం సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్ళింది. సీఎం ఎంటర్ అయ్యి బిజినెస్ని మళ్ళీ రీఓపెన్ చేయించారు. దీంతో 2 రాష్ట్రాల్లో ఆమె పేరు మార్మోగింది. ఇంటర్వ్యూస్, మూవీ ప్రమోషన్స్ కోసం టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, సెలబ్రిటీస్ కూడా ఆంటీ దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇంత ఫేమస్ అయ్యి సెలబ్రిటీగా మారిన కుమారి ఆంటీకి మరో బంపర్ ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ 8లోకి ఆమెకి ఎంట్రీ పక్కా అనే న్యూస్ వస్తుంది. సక్సెస్ఫుల్గా 7 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 8కి తయారవుతుంది. దానికోసం కంటెస్టెంట్స్ని కూడా సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంట్లో బిగ్ బాస్ 8లోకి కుమారి ఆంటీకి కూడా ఎంట్రీ ఫిక్స్ అని న్యూస్ వస్తుంది. కానీ ఈ విషయంపై కుమారి ఆంటీ ఇంకా ఏ క్లారిటీ ఇవ్వలేదని టాక్. బంపర్ ఆఫర్ కొట్టేశావాంటీ, బిగ్ సెలబ్రిటీ అని కమెంట్స్ పెడుతున్నారు ఈ న్యూస్ తెలిసిన వాళ్ళు. మీది మొత్తం 1000 అయింది. 2 లివర్స్ ఎక్స్‌ట్రా అనే ఒక్క వీడియోతోనే ఫేమస్ అయ్యారు కుమారి ఆంటీ అలియాస్ దాసరి సాయి కుమారి. ఇటీవల మస్తు వినబడిన పేరు ఇది. రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేసుకునే ఈమె ఒక్క వీడియోతోనే తెగ వైరల్ అయ్యారు. దాంతో ఆమె ఫుడ్ స్టాల్ ముందు జనాలు క్యూ కట్టడం మొదలుపెట్టారు. ఎక్కడెక్కడి నుండో వచ్చి మరీ కుమారి ఆంటీ ఫుడ్స్ టేస్ట్ చేసేవాళ్ళు. కొన్ని ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకునేవాళ్ళు. సెలబ్రిటీస్ కూడా వచ్చేవాళ్ళు. రీల్స్ మీమ్స్ చేయడంతో ఆంటీ ఫేమస్ అయిపోయారు. దీంతో రోడ్డు మీద వాహనాలకు రాకపోకలకు ఇబ్బంది మొదలైంది. ఇలా ఇబ్బంది కలగడంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. కుమారి ఆంటీ బిజినెస్ క్లోజ్ అయింది. ఇంత ఫేమస్ అయిన ఆంటీ బిజినెస్ క్లోజ్ అయిందన్న విషయం సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్ళింది. సీఎం ఎంటర్ అయ్యి బిజినెస్ని మళ్ళీ రీఓపెన్ చేయించారు. దీంతో 2 రాష్ట్రాల్లో ఆమె పేరు మార్మోగింది. ఇంటర్వ్యూస్, మూవీ ప్రమోషన్స్ కోసం టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, సెలబ్రిటీస్ కూడా ఆంటీ దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇంత ఫేమస్ అయ్యి సెలబ్రిటీగా మారిన కుమారి ఆంటీకి మరో బంపర్ ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ 8లోకి ఆమెకి ఎంట్రీ పక్కా అనే న్యూస్ వస్తుంది. సక్సెస్ఫుల్గా 7 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 8కి తయారవుతుంది. దానికోసం కంటెస్టెంట్స్ని కూడా సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంట్లో బిగ్ బాస్ 8లోకి కుమారి ఆంటీకి కూడా ఎంట్రీ ఫిక్స్ అని న్యూస్ వస్తుంది. కానీ ఈ విషయంపై కుమారి ఆంటీ ఇంకా ఏ క్లారిటీ ఇవ్వలేదని టాక్. బంపర్ ఆఫర్ కొట్టేశావాంటీ, బిగ్ సెలబ్రిటీ అని కమెంట్స్ పెడుతున్నారు ఈ న్యూస్ తెలిసిన వాళ్ళు.